బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ పని దినాలు అలాగే ఎజెండాపై బీఎస్సీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అలాగే బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, వివేకానంద గౌడ్ హాజరవడం జరిగింది. సిపిఐ నుంచి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అలాగే ఎంఐఎం నుంచి కౌసర్ బీఎస్సీ సమావేశంలో పాల్గొన్నారు. సభ ఎజెండా, సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే రంజాన్ ఏ రోజున వస్తుంది అన్న దానిపై ఆధారం బట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంజాన్ 20న జరిగితే 21న, లేదు అంటే 21న రంజాన్ వస్తే 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు. కొండల్, బీఎస్సీ సమావేశం ముగిసిన దాదాపు గంటకు పైగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో ఈ నెలాఖరు అంటే 31వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీఎస్సీలో నిర్ణయించారు. ఇక బడ్జెట్కు సంబంధించి మొదట 20వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే వరుసగా అంటే అటు ఉగాది పండుగ, ఇటు రంజాన్ పండుగ, రెండు పండుగలు పెద్ద పండుగలు వస్తున్న నేపథ్యంలో దీనికి బడ్జెట్కు ఏ రోజు ప్రవేశపెట్టాలన్న కొంత క్లారిటీ స్పష్టత రావాల్సింది. దీనికి సంబంధించి ఈరోజు బీఎస్సీ సమావేశంలో దీనిపైన అంటే రంజాన్ ఒకవేళ 21వ తేదీన రంజాన్ ఉండేటైతే 20వ తేదీన బీఎస్సీ సమావేశాన్ని బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఒకవేళ 20వ తేదీనే చాంద్ కనిపించి ఒకవేళ రంజాన్ పండుగ నిర్వహించేటట్టయితే 21న బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పి బీఎస్సీలో నిర్ణయించడం జరిగింది. ఇక ఈ నెలాఖరు వరకు 31వ తేదీ వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్కు సంబంధించిన పద్ధతులపైన సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా కూడా ఉంది. అంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా అంశాలపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుకుంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైంది మూసీ పునరుజ్జీవం సంబంధించిన అంశంగా ఉంది. ఇప్పటికే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నాయి, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది, ఒక నిర్వాసితులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే మొన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన పూర్తి స్పష్టత కూడా ఇచ్చారు. అయితే ఈ అంశంపైన అసెంబ్లీలో మరోసారి చర్చ పెడతామని చెప్పి సీఎం భావిస్తున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు ఏం సమాధానం చెప్తాయి, వీటిపైన ప్రాజెక్టుకు అనుకూలమా విరుద్ధమా అన్నది తేలాలి, ప్రజలు కూడా స్పష్టత రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మేజర్ డిస్కషన్గా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ పెట్టబోతుంది ప్రభుత్వం. దీనిపైన ప్రతిపక్షాల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాం. అవసరమైతే మూసీ నిర్వాసితుల కోసం మెరుగైన ప్యాకేజ్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రాజెక్టును అడ్డుకోకుండా అవసరమైన సలహా సూచనలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు మరో ప్రధాన ఎజెండాగా గోదావరి జలాలకు సంబంధించి గోదావరి నదిపైన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరం పైన సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశంలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, అదేవిధంగా వివాదాలు, జల కేటాయింపులకు సంబంధించి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చర్చించి దానిపై ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో గోదావరి నదిపైన నిర్మించిన ప్రాజెక్టులు ఏంటి, దానివల్ల ఖర్చైన బడ్జెట్ ఎంత, దానివల్ల రాష్ట్రానికి రాష్ట్ర రైతాంగానికి ఉపయోగంలోకి వచ్చిన నీళ్ళెంత అన్నది, వీటన్నిటికి సంబంధించిన లెక్కలన్నీ కూడా గోదావరి జలాలకు సంబంధించిన అంశంపైన అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇది ఒక మేజర్ డిస్కషన్గా ఉండబోతుంది. ఇది ప్రధానమైన 2 డిస్కషన్లు మూసీ ప్రాజెక్టు సంబంధించి, అదేవిధంగా గోదావరి ప్రాజెక్టు పైన, గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులు, వాటిలో జరిగిన ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కుంగిపోయిన నేపథ్యం ఉంది, అది నిరుపయోగంలో లేని వాస్తవం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉంది. మరికొన్ని బిల్లులకు సంబంధించి ఈ సమావేశంలో అసెంబ్లీ ఆమోదం తీసుకోబోతుంది. ముఖ్యంగా గిగ్ వర్కర్స్ పాలసీకి సంబంధించిన చట్టం తీసుకురాబోతుంది. దానికి సంబంధించి ఆమోదం తీసుకోబోతుంది. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బిల్లు పెట్టి సభ ఆమోదం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ నెల 31 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మాధవి.